అప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాలి కదా బ్లాగ్కి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎలా ఉంది? మొన్న మనం ఫ్యాషన్కి వెళ్ళాం కదా, అదే 99 రూపాయల షర్ట్ తీసుకున్నా కదా, అది ఎక్కడది? ఇక్కడాక నేను మా సోమబాబు చెప్పా, ఫార్మాల్ ఎదురుగా అని చెప్పా. చెప్తే అక్కడెక్కడ ఉందరా అంటున్నాడు. అది వేరు కదా, అంటే దాని పేరు వేరేగా ఉంది కదా. బ్రాండ్ ఫ్యాక్టరీ తీసేసి ఫ్యాషన్ ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్యాషన్ ఫ్యాక్టరీ అది నాకు గుర్తురాల. ఫ్యాషన్ అని వస్తుంది కానీ ఫ్యాషన్ హబ్బు అంటున్నాను. నీకు ఇప్పుడు కనపడుతుందో లేదో మరి. టైం ఎంత ఇప్పుడు? 12:30 అయిందా? పావుగంటలు వెళ్ళిపోతాం అక్కడికి. నేను కూడా చూపిస్తాను. చిన్న హీట్ స్ట్రీట్ ఒకటి ఉంది. హీట్ స్ట్రీటా? అక్కడికి వెళ్ళి చూసి చెప్తావు. సరే, ఫ్యాషన్ ఫ్యాక్టరీతో పని ఏం లేదుగా. ఫ్యాషన్ ఫ్యాక్టరీ పని ఏం లేదులే. చూసుకోవాలమ్మా. అవును, ఈరోజు మన మెయిన్ పర్పస్ అది పేరేంటి ఏదో చెప్పాడు కదా. ఏంటది? ఫ్యాక్టరీ ఏదో పేరు చెప్పాడు కదా, ఆ రెస్టారెంట్ పేరు. మాగ్నా కాదు, మ్యాగ్నా కూడా కాదు, మాగ్మా కాదు, మొగలా కాదా? మొగలు కాదా? మా మీద ఉందిరా, మా మీద ఉంది. నాకు కాకు తప్పుంది ఎందుకురా మరి. కాకేదరా బాబు, మాయనా. నార్మల్ బ్లాగ్ కాదు ఇది, మోటో బ్లాగ్. అంటే మోటార్ సైకిల్ మీద చేసే బ్లాగ్ మోటో బ్లాగ్ అంటారు. సారీ. సరే, అయితే ఫైనల్గా టుడే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, కానీ అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి తినేసి కాసేపు కూర్చుని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. చెప్పు, నా పేరు చెప్పు. విత్ అని చెప్పాలి కదా, నా పేరు చెప్పాలి. అర్థం కదా. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఓకే, ఓకే, హెల్మెట్ ఉందిగా, పర్లేదులే. కెమెరామెన్ చైతన్యతో వీరేంద్ర బాబు. ఫోను క్లారిటీ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇదే 4Kలో రికార్డ్ చేస్తున్నాను, మనకి 2K అవుట్పుట్ వచ్చేస్తుంది. పర్లేదు, బాగానే వస్తుందిలే. ఏంటి అంతా రాంగ్ రూట్లో వస్తున్నారు? మనం రాంగ్ రూట్లో వస్తున్నాం అంటే బండి ఎక్కడ పెడదామని. బండి పెడదాం. ఎందుకంటే అది అదే. ఇదేనా ఇన్వెంటరీ? ఏంటిది? ఇయానా? బెంజ్ BMW లేవా? బెంజ్ BMW ఉన్నాయి. ఎవరుంటాయి? వెళ్ళి ట్రైల్ వేస్తానని తీసుకెళ్ళిపోవడమే. ఎవరుంటాయి కదా. ట్రైల్ వేసాక నీకు నాకు సంబంధం లేదంటావు కదా. ట్రైల్ వేసేసిన తర్వాత తప్పే వచ్చి మాట్లాడదాం అంటే అక్కడ పెట్టడం అంతే, ఏమన్నా వాళ్ళు రాంగ్ కదా. రావంటే మనం తీసుకెళ్ళిపోతే కూడా ఉండదు. ఏ చెట్టు కోసం అమ్మకి పెట్టి ఉంటుంది అది బండి. ఎందుకు ఉండదు? ఉండదు, తిప్పేస్తాం అటు చెట్టు కొడుతున్నా. పెట్రోలా కొట్టించు. పెట్రోల్ కొట్టించుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే పవర్. రక్తం నాకు 150 కొట్టించిన దీనికి ఆహం ధరలేదు. దీనికి బండి ఏదో ఆడే తక్కువ, సోకులు ఎక్కువ బండికి. 35 పెట్టుకో సరిపోద్ది. టైర్ మార్చాలి యాక్చువల్లీ. టైర్ ఒకటి కదా, 2 మార్చాలి కదా. ఎవరైనా మార్చాలి.
ఒక 10,000 పెట్టుకోవడం ఉంది దీనికి. ఇప్పుడు ఏదో కొద్దిగా డిఫరెంట్ కనిపించినట్టు ఉంది గాలి పెట్టాక. గాలి కొట్టాడు కదా నువ్వు స్పీడ్కి వెళ్ళక్కర్లా. ఆ? సునీల్ గారిలాగా వెళ్ళాడుతాను ఇప్పుడు వెనకాల. ఆ రెస్టారెంట్ పేరు చెప్పండి అయ్యా. దాని నుంచి మైండ్లో తిరిగేస్తుంది, నేను రావట్లేదు అది నాలుగు మీదకి. నేను ఆ రెస్టారెంట్ దగ్గర ఆపుతాను వెళ్ళి. ఆ? నేను ఆ రెస్టారెంట్ దగ్గర ఆపుతాను, డైరెక్ట్గా వెళ్ళి చూడగలుగుతా. ఆహా, నాకు ఏమవద్దు, నాకు డిఫెండర్ కావాలి. నీకునే ఆడాడు వంశీగాడు ఉంటాడు కదా, నా పంటరాజు వంశీగాడు. ఆడు డిఫెండర్ అంటాడు. నేతరు కదా డిఫెండర్ కొనుక్కేస్తాను. రేటు పోతే పోద్దు, ₹1 ఏమైంది ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. మెరిడియన్ స్కూల్ చిన్నప్పుడు అక్కడ చదువుకోవాల్సింది నేను. చిన్నప్పుడు అక్కడ చదవాల్సింది నేను. డబ్బులు లేవని చెప్పేసి బాబా మామూలు గవర్నమెంట్ స్కూల్ పంపించారు. ఎక్కడ చదువుకుంటేనా మీ పిల్లలు చదివచ్చు. కంపెనీ పెట్టేది నాగాని, అది అది ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నా, 4 మీదకి వచ్చేసింది పేరు. నాగాని మరి నాగాని. అది ఆర్హబ్ ఉందా? అందులో ఉండదు ఆఫీస్. జాఫ్స్ ప్రవీణ్ గడి నేను చేసిన లాస్ట్ ఆఫీస్ అదే. ఓకే. మేము చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రాముగడి వెళ్ళాడు అదే ఆఫీస్. ఏడు వచ్చాడా లేడా? 1 గంట అయ్యింది. అటు బయటకు వచ్చాడా అని. బయటికి రాడు, 1:15 బయటకు వస్తాడంట. ఇందాక ఏం పేరు చెప్పాను? నాగాని. నాగాని. పాత అది కదా అక్కడికి వెళ్ళిపోయాను. చినుకులు పడుతున్నాయండి అదే. మాగాని. మాగాని అరకు కాఫీలో మాగాని. బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై, చిట్టి ముత్యాల రైస్ విత్ గోంగూర జాయింట్, బగారా రైస్ విత్ మటన్ ప్రాన్ ఫిష్. ఓకే. మాదాపూర్ వచ్చాం, అందుకే ఫోన్ చేశాను. మాదాపూర్ అక్కడ స్కూల్ ఉంటుంది, సిజిఎంఓ సిఎంఎస్. ఎక్కడికి ఎటు? జూబ్లీ. నువ్వు బయటకు వస్తావా వచ్చేస్తావా? ఇది కాంబోస్ నాకు. రెండు రకాల రైస్ బాగుంది, బగారా రైస్ బాగుంది, చికెన్ ముత్యాలు బాగుంది, గోంగూర జాయింట్ బాగుంది, మటన్ బాగుంది. మటన్ పీస్ అయితే ఎక్సలెంట్. ఫ్రై బాగుంది, చికెన్ ఫ్రై. ఫిష్ కూడా బాగుంది. ఫిష్ పుల్స్ అయితే సూపర్. కొంచెం తేడా కొట్టింది ఎక్కడంటే ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ కొరుకుతుంటే ప్రాన్స్ తిన్న టేస్ట్ రాలేదు నాకు, ఏదో ఒక పిండి తిన్నట్టు ఉంది. పిండి ప్రాన్. మా వాడు కిందకు వస్తాడు కదా, అప్పుడు వాడికి అంత ఖాళీగా ఉందనుకో, ముగ్గురం కలిసి మ్యాంగో లస్సీ అలాంటిదో తాగుతా వెళ్ళిపోదాం. ఓకే. లేదా ఖాళీ లేదన్నాడు అనుకో, మన ఇద్దరం ఎక్కడ బయట తాగుతాం. మరి వీటి ఎప్పుడు తిరిగామయ్యా, మనం తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ ఈ మూల ఇక్కడ కటింగ్ షాప్ ఉంటుంది ఇక్కడ,
అది దాటిన తర్వాత మన బీఆర్ ఐటెక్ థియేటర్. మనం ఇవన్నీ పొట్లు పెట్టిగా తిరుగుతూ ఉంటాం అలాగే. మనకి ఇక్కడ మ్యాప్లు నడుస్తూ ఉంటాయి. ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం మ్యాప్ నడుస్తూ ఉంటుంది బుర్రలో. సో ఆ విధంగా వెళ్ళిపోతుంటాం అనమాట. బండి వేసుకెళ్ళరా మా అమ్మ. ఆగరా మా అమ్మ తెప్పొద్దాం మేము. యాక్చువల్లీ బ్రేక్ పని చేయట్లేదు. బ్రేక్ పని చేయట్లేదా? ఏంటిది స్టేడియమా? నేనున్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ లో ఉంటానే ఉంది. ఉన్నాను చూడు, ఏం కట్టాలో కన్ఫ్యూజ్ అయిపోయి కట్టమనేది. అలాగే ఉంచాడు అప్పటి నుంచి. ఎక్కడ చూసుకుంటా ఇదేగా మన ఛాయ్ దుకాణం 2019-20. అబ్బో రాగాలే ఆవిడ అక్కడి నుంచి ఎలా వస్తున్నాడే? ఇక్కడ నుంచి అక్కడ దిగి నడుచుకుంటూ వస్తాడు ఇక్కడికి. ఎక్కడ దిగి మీ ఊడ ఎక్కడ హాస్టల్ ఇది? అప్పుడు మన రూమ్ లో ఉండేది అప్పుడు. అక్కడ ఎక్కితే ఇక్కడ దిగిపోతారా? రోడ్డు అది మెయిన్ రోడ్డు. సైబర్ టవర్స్ ఉంటుంది కదా, ఆ రోడ్డు స్ట్రైట్గా వస్తే వచ్చేస్తాం. అక్కడ మెయిన్ గేట్ గా దిగిపోయేలా వచ్చేస్తాం. మన బ్యాక్ గేట్ ఇది. ఓకే, మెయిన్ గేట్ అక్కడ ఉంటుంది. అసలు నువ్వు రూట్లని భలే చెప్తున్నావు కానీ నాకు ఏం గుర్తులేదు. గుండు నీకు చూపిస్తాను. ఆ రోడ్డుకి వెళ్ళాలి మనం. బానే బానే. ఇది వెస్ట్ ఇండ్ అంతే. ఇది హోటల్. హోటల్ అది ఎవరిది? సినిమా తీశారు కదా ఇందులో. చూసారా? చేస్తారు, చేయమంటారు. అప్పుడు పేరు గుర్తు రావట్లేదు. ఇదిగో 9 ఇదే. మనోడు 12B అన్నాడు కదా. 12B. ఇది రేపు పొద్దున్న ఇది మన దగ్గర, ఇది కంప్లీట్ అయ్యాక మన దగ్గర తీసుకునేది. ఏంటి మొత్తం బండి సౌండ్ వచ్చేస్తుంది. మరే ట్రైన్ లూజ్ అయిపోయింది. ఇంకానయ్యో స్ప్రే చేసాను రాత్రి. చైనా లేకపోతే నడుస్తున్నప్పుడు వచ్చేది నీ సౌండ్. లిఫ్ట్ 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 లిఫ్ట్. అమ్మాయిలు లిఫ్ట్ అవ్వబండి. మధ్యలో ఖాళీ ఉంది. అందుకు నన్ను దింపేస్తావా? మధ్యలో ఖాళీ ఉందన్నాను నేను. అలా కాదు, నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి బండి నాకు ఇచ్చే, నేను దింపేసి వస్తా. ఓకే ఓకే. నేను ఎక్కడ ఉంటే సోమగడు వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోరని చెప్తాను. ఒకసారి దీంట్లోకి వచ్చాం. అదే అప్పుడు మనం వచ్చాం కదా దీంట్లోకి. ఉదయం నేను వచ్చినట్టున్నా. నేను రానుకున్నా. అప్పట్లో ఇంకొక అతను ఎవరు ఉండే డెకరేషన్ అవి చేసేవాడు బెలూన్స్ తో. తెలుసు. సీనన్నా. సీనన్నేనా? సీనన్నే. ఇది 12 ఇయరా. నన్నేమో టాటూలు ఎద్దు కానీ రా అన్నాడు అనమాట. టాటూలు అంటే ఓన్లీ స్ప్రేనే. ఓకే, జస్ట్ స్ప్రే కొట్టడమే చిన్నపిల్లలకి. చాలా స్కూల్స్ వచ్చినాయి అప్పుడు. భలే గడిచిపోయింది ఆ రోజు పిల్లలతో. గడిచిపోతే వస్తాడు కుర్రవాడు. వస్తాడు కుర్రోడు. బాగుంటే హెల్మెట్ పెట్టుకుని బాగా కూర్చున్నాం. మాడిపోతుందా? ఎండ కొట్టేస్తుంది మొహం మీద. సరే నీకు కలదూరు వద్దాం. మరి మర్చిపోయాను. నేను రోజు తెచ్చుకోను కదా. నువ్వు క్యాప్ తెచ్చుకుంటావు కదరా. క్యాప్ తెచ్చుకున్నాం. మరి ఏది క్యాప్? క్యాప్ ఎక్కడో సెల్ఫ్ లో పడేసాను.
క్యాబ్ తెచ్చుకోవాలి మరి. అంటే వాతావరణం చల్లగానే ఉంటుంది కదా. అందుకే నేను ఆ ఫ్యాన్ తీసుకొచ్చాను మరి. ఇప్పుడేమో మండిపోతుంది. ఇది మన ఆఫీసు, ఇది మా ఆఫీస్. అప్పుడు ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్. ఇప్పుడు అప్పుడు ఎలాంటి లేదు ఇందులో. ఎల్ఎన్టీ అడిగి ఇది మాది. ఫ్రూట్ జ్యూసా? ఏనాదం ఏదైనా తాగేద్దాం. చూడండి, సోడా గ్రేపు అలాగా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడైతే నార్మల్. అట్లేం తాదా? ఫ్రూట్ సలాడ్ లేదు. జ్యూస్ తాదా అంటే కిందకి ఉంది. ఇదిగా పక్కన జ్యూస్ ఉందా లేదా? జ్యూస్ లేదు. లేదా? ఇచ్చాను బండి రిటర్న్ వాళ్ళంట. చేతుకున్న ఉంగరం కూడా అంటాడు. 116 ఇచ్చేయను అంటాను నేను. అడుగుతాడు టైర్ ఇప్పేది బండి ఎట్టుకోండి అంటాడు. ఈ టైర్ అయితే బాగుంది, తీసి దీని నెంబర్ 1 మొన్న కొత్త టైర్ లాగా ఉంది అది. ఈ చక్రం ఇప్పేది దానికి తగిలింది. చక్రం మనం వేసుకెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నాయి. కానీ అంటే బండి ఎడుకొచ్చేస్తాం సింపుల్ గా రావటమేమో. బోట్లు మార్చేసి టైర్ మాత్రం కన్నా బోట్లు వేగడం ఈజీ.